ఈ ఏడాది కాల భైరవ జయంతి లేదా కాలాష్టమని కూడా అంటారు. ఈరోజు పరమేశ్వరుని అవతారమైన కాల భైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలిస్తాయి. అలాగే కాలభైరవుని ఆరాధించడం వల్ల శారీరకంగా మానసికంగా సుదీర్ఘకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చేతబడులు దుష్టశక్తుల నుంచి బయటపడతారు. ఈరోజు నల్ల కుక్కకు తియ్యటి రొట్టెలు తినిపించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి ముందు కూష్మాండ దీపాలు వెలిగించిన నరజిష్టి నరఘోష కూడా మొత్తం నివారణ అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కొబ్బరికాయ జిలేబులు కాలభైరవునికి సమర్పించండి. అలాగే ఈరోజు పఠించాల్సిన మంత్రం హ్రీం ఉన్మత్ భైరవాయ నమః అనే మంత్రాన్ని